వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. చలో ఎప్పటిలెక్కనే మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పార్రి. పక్కన పెడుతున్నట్టే నా వర్మని, అందుకే చేయలేదు కావచ్చు ఎమ్మెల్సీని. షేర్లు కొని షేర్ నైతా అంటున్న రాజేష్. కోట్ల రూపాయలు ఇట్లా దొర్లుకుంటూ వస్తాయి. ఇంట్లో వినబడుతున్నాయి వింత శబ్దాలు, బయటపడ్డాయి భయంకరమైన నిజాలు. బ్యాన్ చేస్తున్నారు పానీపూరిని, పానాలు పాడు చేసుకోవద్దట అవి తిని. 154 ఏండ్లకు కనపడ్డ అడవి దున్నా, వీడియో తీసిండు ఈ ఫారెస్ట్ అన్న. వానొస్తే వరదొస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తే వర్మకు మంచి ఛాన్స్ వస్తుందని మొన్నటి ఎన్నికల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి వర్మ సీటును పవనాలకిచ్చిన చంద్రబాబు ఇప్పుడు పాపం వర్మను దేకనే దేక్తలేడుల్లా. ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలను మాయదారి మాటలు వేసేసిండు. ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటు ఓడిచిండు అనుకో రాదుండ్రి. ఆగో అంతగానం ఏం చేసిండు అంటే ఈ వార్తల పురాగ చెప్పుకుందాం పాండ్రి. ఎమ్మెల్సీగా వారే ఉంటారు. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. విన్నారా చంద్రాల సార్ ఏమన్నాడో? కూటమి గెలిస్తే మొదట ఎమ్మెల్సీ సీటు వర్మకే ఇస్తాము అన్నాడు. ఇంకా ఎంకరేజ్ చేసి మంత్రి పదవి కూడా ఇస్తామన్నట్టు ఆశ కూడా చూపెట్టిండు. కాకపోతే ఎక్కువ సీట్లు వచ్చి సార్ గారు సీఎం సీట్లో కూర్చునేసరికి ఇప్పుడు అంతా మర్చిపోయి సీటికి మాటికి పార్టీలు మారే సి రామచంద్రయ్యకు ఒక ఎమ్మెల్సీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యదర్శి హరిప్రసాద్కి ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇంకా గమ్మది ముచ్చట ఏంటంటే నాడు పవన్ వర్మను ఎట్లా జోకిండో వినండి. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇగో ఇది అసలు కథ. భుజాల మీద పవన్ గెలుపునేసుకొని పనిచేస్తే ఆఖరికి వర్మ గొరగాకుండా అయ్యిండు. మాట మీద నిలబడతా, మాట అంటే మాటే అనే పవన్ ఎందుకు మాట తప్పిండో, మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ ఆమెని ఎందుకు ఉత్తది చేసిండో తెలియదు కానీ మొత్తానికి వర్మకు పొలిటికల్ జీవితం లేకుండా చేసిండ్రు. ఇక పవన్ పిఠాపురంలో బాతకపోతే ఈయనకు సీట్ వచ్చేది ఉండదు, రాను దేకేటోళ్ళు కూడా ఉండరు. మొత్తంగా కథ ఎట్లున్నదయ్యా అంటే ఏరు దాటేదాకా ఏంది వర్మన్నా అని, ఏరు దాటినాక హెపో వర్మన్నా అన్నట్టున్నది. బళ్ళు చాలైనాయి. దగ్గర 25 రోజులైంది. పిల్లలు జోరుగా బడికి పోతున్నారు, చదువుకుంటున్నారు, హోంవర్కులు కూడా చేస్తున్నారు. ఇంకో 10-15 రోజులైతే ఫస్ట్ యూనిట్ టెస్ట్ కూడా జరిగేటట్టున్నది. కానీ చంద్రబాబు సారు మాత్రం చేయాల్సింది చేయలేదు. అసలు ఎప్పుడు చేస్తాడో కూడా చెప్పుతలేడు. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. విన్నారా? ఇది కథ. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టే అయింది. బాబు గారు వచ్చి సూపర్ 6 పథకము, తల్లికి వందనం పేరిట 15,000 ఇస్తారు, అకౌంట్ లో పడతాయి అనుకుంటే బల్లు పెట్టి ఇన్ని రోజులైనా 15,000 కూడా అకౌంట్ లో పడలేదు. అట్లనే ఏమన్నా క్లారిటీ ఇచ్చిండ్రా అంటే అది లేదు. పోనీ విద్యాశాఖకు వేరే లీడర్ మంత్రిగా ఉన్నారా అంటే బాబు గారి పుత్రరత్నం లోకేష్ అన్నే ఉన్నాడు. ఇక ఇదంతా ఎత్తైతే బాబు గారు ఇంకేమన్నారంటే ఒక్కరి నిబంధన లేదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. మీరు ఇస్తే బాగుంటది, ఇవ్వకుండానే బాగుండదు సారు. అయితే అసలు విషయం ఏంటంటే 15,000 చొప్పున ఈ పథకాన్ని మంచిగా అమ్మలక్కలకు అమలు చేస్తే ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయట. మరి ఈ పథకానికే ఇన్ని పైసలు పెడితే సూపర్ 6 లో సూపర్ డూపర్ ఇచ్చిన హామీలకు సార్ గారు పైసలు ఎట్లు ఉపాయం చేస్తాడో గానీ అప్పట్లో రుణమాఫీకి కోటయ్య కమిటీ వేసి మాటలు కోటలు దాటిచ్చిన పనే ఇప్పుడు కూడా చేస్తాడని గుసగుసలు నవడుతున్నాయి. చూడాలి మరిగా ఏం చేస్తాడో గానీ ఈ ముచ్చట కూడా పక్కకు పెడితే పెన్షన్ పంపిణీలో అద్భుతం సృష్టించినట్టు జబ్బలు జరుచుకుంటున్న బాబు గారు పోయిన నెల కంటే 61,234 మందికి తక్కువ ఇచ్చిండ్రట. మరి వీళ్ళకి ఇస్తారో ఇయ్యరో తెలియదు. చూడబోతుంటే అంతా అబ్రకదబ్రా అన్నట్టే కొడుతున్నది. మళ్ళీ ఇంకా 60 ఏండ్లు నిండిన వాళ్ళకే పెన్షన్లు చక్కగా ఇస్తలేరు అంటే 50 ఏండ్లు నిండిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తామన్నారు బాబు గారు. ఈ లెక్కన చూస్తే వాళ్ళకి ఇచ్చినట్టే. ఏదన్నా పని చెప్తే బుడుబుంగ లెక్కనే మాయమైపోతాడు మా రాజేష్. ఏడికి పోతాడో ఎప్పుడు లైన్లకు వస్తాడో తెలియదు. పొద్దున వార్త తీసుకురమ్మని పంపిస్తే పోయినోడు అటే పోయిండు. మరి ఏడున్నాడో దొర ఏం చేస్తున్నాడో కదా. హలో, బెంచ్ షోరూమా? ఇప్పుడు మన పేరు మీద ఒక 3 బెంచ్ కార్లు ఆర్డర్ పెట్టినాం అనుకో, ఎప్పటికి వస్తాయి మనకు డెలివరీ? మింగమెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లున్నది నీ కథ. అసలు నీకు బెంచ్ కారు రేట్ ఎంతనో తెలుసా? మీదికెళ్ళి 2-3 బుక్ చేయి అని చెప్పినావు. అరే పిచ్చిదానా, రేట్ ఎంత అయితే ఉన్నది చెప్పు. అంతకైతే ఒక కోటి ఎక్కువ ఇచ్చిపోదాం. ఒక 3-4 కార్లు ఒకటేసారి కొని పెట్టుకుందాం, పడుంటాయి అట్లా ఇంట్లో మనకు. అప్పటి నుండి లక్షలు కోట్లు అన్న ముచ్చటే మాట్లాడుతున్నాడు. కొంపదీసి ఏదన్నా లాటరీ తలిగిందా ఏంది ఈ లబ్బమొహపోనికి? ఏంది రాజేషు, నిజంగానే కొంటున్నావా ఇవన్నీ?
అన్నిగానం డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? అంటే ఇప్పుడు లేవు, కాకుండా ఒక నెల 2 నెలల్లో కోట్ల రూపాయలు ఇట్లా దొర్లుకుంటూ వస్తాయి. అట్లెట్లు వస్తాయి? షేర్ మార్కెట్ దందా షురు చేస్తున్నా భయ్. మా ఊళ్ళో పొలం అమ్మిన షేర్లు కొంటా. షేర్లు కొంటవా? అదేమన్నా అంత అలకటి పని అనుకుంటున్నావా? ఎవరి దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది నీకు? పెద్దోళ్ళే షేర్ మార్కెట్ లో దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు, నీకేం తెలుసని పిచ్చోడా? అరే పిచ్చిదానా, నీకేం తెలియదు. మొన్నటికి మొన్న ఒకటే రాత్రిలా భువనేశ్వరి మేడం మీద ఉన్న షేర్లకి 521 కోట్ల లాభం వచ్చిందట. నీకేం తెలుసు? కోట్ల రూపాయలు సంపాదించాలంటే షేర్లలో పెట్టాలి. Modi ji, what about Chandrababu Naidu? Did CBI and ED arrested him? Sir, he has become now honest. हाँ? वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद. Sri Narendra Modi and Amit Shah ji part of their political campaign and asked people to buy shares after the declaration of results, leading to a heavy losses of around rupees 31 lakh crores of the investors. But wife of topmost leader of the TDP earned 521 crores within one day because of crashing of the stock exchange. Who will conduct now investigation? Who will conduct? విన్నావా? 100 ఏళ్ళు కష్టపడి కొలువు చేసినా కూడా కోటి కమాయించాం మనం. గస్వాంటిది ఆడ చూసినావా? కోట్లు జమ అయినాయి అకౌంట్లో. అందుకే షేర్ మార్కెట్లకు దిగాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మస్తుగా మాయించాలి. మన రేంజ్ మారిపోతున్నది అంతే. ఇక నీ బొంద. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సారు లోక్సభల చంద్రబాబు మీద గరమేండు. ఎన్డీఏ కూటమి చెప్పిన మాయ మాటలతోటి బొచ్చడు మంది షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్ తర్వాత మొత్తం తారుమారై మస్తు మంది లాసైండ్రు. కానీ బాబుగారి ఇంటామె భువనేశ్వరికి మాత్రం ఒక్కటే రోజుల 521 కోట్ల లాభం వచ్చింది. మరి దీని మీద ఎవ్వరు ఎంక్వైరీ చెయ్యరా? మోదీతోని గలవంగానే వాషింగ్ మిషన్ లేసిన బట్టలు లెక్క అందరి తప్పులు గడిగేసినట్టయిందా అని గట్టిగానే అందుకున్నాడు. గది తెలవకుండా కోట్లు వచ్చినాయి అనగానే షేర్లల్లో పైసలు పెడతా అంటున్నావా? అసలు నీకేం తెలుసని షేర్ల గురించి? అసలు నిఫ్టీ అంటే ఏందో తెలుసా నీకు? 50-50 బిస్కెట్ తెలుసు, ఈ నిఫ్టీ ఏంది? మరి ఇక ఏం తెలవకుండా షేర్ మార్కెట్ లో పైసలు పెడతా అని ఎట్లు ఉరుకులాడుతున్నావు? నీ ఎడ్డోడా మొత్తం ఉడుచుకపోతాయి. ఏ పుట్టుకతోటి అన్ని నేర్చుకున్నాము అనబ్బా. సైకిల్ కూడా కింద మీద పడి నేర్చుకున్నాం. గట్లనే ఇందాక నువ్వు ఏదో అన్నావు కదా, విక్స్, ఎక్స్, సెన్సెక్స్ ఏదో నేర్చుకుంటా నేను కూడా. షేర్ మార్కెట్ లో పైసలు పెట్టాలంటే మస్తు నాలెడ్జ్ ఉండాలి. ఏం జరగబోతుందో అంచనా వేయగలగాలి. అంత అనుకున్నది జరగక ఆగమైతుంది. హేమీలతోటే గాక దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు. నీతోటి కాదు అదంతా గానీ నడివిగా సక్కగా. ఎప్పుడు బాయిల కప్పలెక్క కాల్వటి గుంజనే ఉంటావులే. కొంచెం కూడా ఎంకరేజ్ చేయవు అసలుకే మనిషిని. నువ్వు ఇట్లనే అంటేనే ఉండు. రేపట్ల కోటీశ్వరుని అయినాక కోటేసుకొని వస్తా. అప్పుడు అరే సార్ మీరా, ఏ రాజేష్ గారు మీరు అనుకోలేదు, చూసి పరిశాన్ అయినా అంటావు. మనం కోటీశ్వర్లం. పో చూస్తా కదా నేను కూడా. గాని గిట్లుంటది చూడండి మానవుని కథ. కానీ ఇంతకు మరి బెనర్జీ సారు చెప్పినట్టు బాబుగారి మీద భువనేశ్వరి మేడం షేర్ల లాభాల మీద ఎంక్వైరీ నడుస్తుందో ఏమన్నా? ఏమో తీయుండ్రి. అనగనగా ఒక ఇల్లు, అందులో ఒక బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లో నుంచి రోజు ఒక రకమైన శబ్దం వస్తుంది. రాత్రైతే ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. ఆ శబ్దానికి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా భయపడిపోతున్నారు. ఏంటా శబ్దం అని ఎటు చూసినా ఏముండట్లేదు. కానీ కట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అది మేం చెప్పుడు కాదు, మీరు చూస్తేనే మంచిగుంటది, చూసేయండి. ఇదిగో ఈ కిటికీ ఉన్న ఇంట్లోంచే వింత శబ్దాలు వస్తున్నాయి. ఇందులో ఉండే వాళ్ళకి భయం పుట్టిస్తున్నాయి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే వావ్వరే విడ్డో, తేనె తట్టలు, ఇల్లు పైకప్పంతావే ఉన్నాయి కదా. అగ చూడండి, తేనెటీగలు అని ఎట్లా సప్పుడు చేస్తున్నాయో ఈ సౌండ్కే ఇంట్లో భయపడ్డారట. రాత్రి సప్పుడు ఎక్కువ వచ్చేసరికి దయ్యాలు భూతాలని అనుకుంటారు కదా, మరి అందుకే ఇంకా ఎక్కువ వణికిపోయినరు. ఇవేమో ఇల్లు సీలింగ్ లోపల ఉండేసరికి వాళ్ళకి నవ్వలేదు. అయితే ఒక రోజు కిటికీలోంచి తేనెటీగలు ఒక్కొక్కటి వస్తున్నాయట, కొన్ని ఏమో బయటికి పోతున్నాయట. వాటిని చూసిన ఇంటైనాకెందుకో డౌట్ వచ్చి హనీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తెలివి ఒక కెమెరాను సీలింగ్ లోపల పెట్టి చూస్తే ఈ తేనె తిట్టలుగా నచ్చినాయట. మరి ఎన్నేళ్ళు అవుతుందో ఏమో గాని వీళ్ళ అంచనా ప్రకారం అయితే దగ్గర 180,000 తేనెటీగలు ఉన్నాయట. ఈ తేనె తట్టల నుంచి 40,000 లీటర్ల ప్యూర్ తేనె వచ్చే ఛాన్స్ ఉన్నదట. ఈ ముచ్చట తెలవంగానే ఇంటి ఓనర్ పరిశాన్ అయ్యిండు. అసలే బెడ్రూమ్ అయ్యే పన్నాక అన్నిటికన్నీ లేచి వచ్చి కుడితే ఎట్లుండు, ఏంది పరిస్థితి, అమ్మో తలుసుకుంటేనే భయం అవుతున్నది. ఇంకా నయ్యం అదృష్టం మంచిగా ఉండి ఎవరికి ఏం కాలేదు. ఇప్పుడు 40,000 లీటర్ల స్వచ్ఛమైన తేనె వెళ్తుంది కాబట్టి సంతోషంగానే ఉన్నది కావచ్చు. కానీ ఎందుకైనా మంచిది జర పైలం మళ్ళీ ఒకసారి తేనెటీగలు ఇంట్లోకి రాకుండా చూసుకుంటే మంచిది.
10 కాదు, 20 కాదు, 50 కాదు, 100 కూడా కాదు, 154 ఏండ్ల తర్వాత ఓ జంతువుగా అనొచ్చింది. అవును నిజమే, అట్లని మనకు తెలియందేం కాదు కానీ ఎక్కువ చూడండి. అదే అడవి దున్న. మనం పుస్తకాలల్లో చూసినాం కానీ డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు కదా. అయితే ఇప్పుడు నల్లమల అడవుల్లో తిరుగుతున్నది. కాళ్ళ కింద తెల్లగుండి పెయ్యంతా నల్లగుండి నల్లమల్ల అడవిలో నక్కి నక్కి పోతున్న ఈ దున్ననే అడవి దున్న. చూసేదందుకు సేమ్ బర్రె దున్న లెక్కనే ఉన్నది కదా, కాకపోతే అడవి జంతువు. ఇలాంటి అడవి దున్నలు కనబడక 154 ఏండ్లు అవుతున్నదట. అంటే మన తాత ముత్తాతలు చూసి ఉంటారు వీటిని, వాళ్ళకు కూడా ఒకటో రెండో కనబడి ఉంటాయి కావచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒక్కటి ఒక్కటి కూడా కనబడలేదట. అసలు వీటి జాతి ఉన్నదో అంతరించిపోయిందో కూడా ఎవ్వరికి తెలియని టైంలో ఇగో ఇప్పుడు నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉన్న నల్లమల్ల అడవిలో ఈ అడవి దున్న కనబడేసరికి ఫారెస్ట్ ఆఫీసర్లు వీడియోలో బంధించింది. ఇట్లా అంటే లెక్కన చూస్తే దున్నలు ఇంకా ఉండే